హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కంప్లీట్ గా వన్ షాట్ రివిజన్ చూద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాక్సిమం గా మనకి చాలా వరకు ఈ చాప్టర్ లో నుంచి సిలబస్ డిలీట్ అయిపోయింది. ఆ సిలబస్ కూడా మనం చూద్దాం. సో ఇంకా మనకి చాలా దీంట్లో తక్కువ టాపిక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. కొంచెం కష్టపడితే ఈ చాప్టర్ లో నుంచి వచ్చే క్వశ్చన్ ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి 1 నుండి 2 మార్క్స్, ఓకే, 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం. దిస్ ఇస్ యువర్ సిలబస్, ఓకే. సో సిలబస్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ యువర్ డిలీటెడ్ టాపిక్స్. ఈ టాపిక్స్ లో నుండి మీకు ఇంత డిలీట్ అయిపోయింది అంటే డిలీట్ అయిపోయాక మీకు ఓన్లీ ఇంత సిలబస్ మాత్రమే మిగిలి ఉంది. సో ఇది మీరు మంచిగా రివైజ్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్ ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ని ఈజీగా క్రాక్ చేయవచ్చు. మన యొక్క ప్రాక్టీస్ టెస్ట్ ఆర్ టెస్ట్ సిరీస్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అంటే 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కంప్లీట్ గా మీకు ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది దాంట్లో, ఓకే. ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ మీకు కంప్లీట్ గా వస్తుంది. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. అండ్ దీస్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ విల్ బి అకార్డింగ్ టు యువర్ న్యూ సిలబస్, ఓకే. డిలీట్ అయిన టాపిక్స్ ని వదిలేసి మనం ఇది మాక్సిమం గా ట్రై చేసాము డిలీట్ అయిన టాపిక్స్ వీటిలో నుంచి తీసేయడానికి, ఓకే. స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు 499 కి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దిస్ విల్ బి వ్యాలిడ్ టిల్ ఎంసెట్ ఎగ్జామినేషన్, ఓకే. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు ఇది వ్యాలిడ్ గా ఉంటుంది. సో దీంట్లో మీరు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, వీటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఓకే. సో దిస్ ఇస్ డిలీటెడ్ సిలబస్. దీని యొక్క పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కోర్సెస్ కూడా మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో 499 కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ విత్ బార్ మ్యాగ్నెట్. వి ఆల్ నో దట్ వాట్ ఈస్ బార్ మ్యాగ్నెట్. మనం ఎప్పుడైనా దేన్నైనా డిఫైన్ చేయాలి కానీ లేదంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చేస్తాం, దాని యొక్క ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. అసలు బార్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, లేదంటే మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఓకే. సో ఇది మనకి తెలిస్తే ఈ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాలా ఈజీగా అవుతుంది. ఆల్రెడీ మనం ఎలక్ట్రోస్టాటిక్స్ లో చదివాము దట్. సో దానికి ఈ చాప్టర్ కూడా చాలా సిమిలర్ గా ఉంటుంది. అక్కడ చార్జ్ కన్సిడర్ చేసుకుంటాం, ఇక్కడ మనం మ్యాగ్నెట్ ని బేస్ చేసుకొని ఇవన్నీ టాపిక్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము, ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో ఫస్ట్ మనం ప్రాపర్టీస్ చూసుకుంటే దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి అట్రాక్టివ్, ఓకే. సో దీనికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి, ఓకే. బార్ మ్యాగ్నెట్ మనం కన్సిడర్ చేసుకుంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. సో అట్రాక్టివ్ ప్రాపర్టీ ఇట్ మీన్స్ దట్ దీనికి సిమిలర్ గా ఉన్న మెటల్స్, ఓకే, దీనికి సిమిలర్ గా ఉన్న మెటల్స్ ని మనం దీన్ని దగ్గరగా తీసుకొని వెళ్తే, లేదంటే ఇంకో మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకెళ్తే ఇట్ విల్ ఇండ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే. దాంట్లో ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది వచ్చేస్తే దాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది, ఓకే. సో ఫెరస్ మెటల్స్ ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రాపర్టీ. ఇది ఏంటి సార్ అంటే చాలా సింపుల్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ మ్యాగ్నెట్, ఓకే. ఇలా నేను మ్యాగ్నెట్ తీసుకొని దీన్ని థ్రెడ్ కి కట్టేసి ఇలా నేను హ్యాంగ్ చేశాను అనుకోండి. సో ఇది ఎప్పుడు కూడా మనకి ఒక డైరెక్షన్ లో నార్త్ చూపిస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ సెల్ఫ్ అలైనింగ్ ప్రాపర్టీ, ఓకేనా. ఇది మనకి ఎప్పుడు కూడా నార్త్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి మనం దీన్ని కంపాస్ లో యూజ్ చేస్తాం, ఓకే. సో కంపాస్ నీడిల్ ఎప్పుడు మనకి నార్త్ సైడ్ చూపిస్తుంది కదా. సో అటు సైడ్ నార్త్ ఉంది అని మనం దీన్ని ఎప్పుడు కూడా కంపాస్ లో యూజ్ చేస్తాము, ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అండ్ లైక్ పోల్స్ రిపెల్స్, ఓకేనా. సపోజ్ ఇక్కడ నార్త్ సౌత్ ఉంది, నేను ఇంకో మ్యాగ్నెట్ ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడ సౌత్ పోల్ ఉంటే సో ఇవి రిపెల్ చేస్తాయి, ఓకే. సో లైక్ పోల్ రిపెల్స్. అండ్ సపోజ్ ఇక్కడ నేను నార్త్ పోల్ ని తీసుకొని వస్తే సో సౌత్ నార్త్ కాబట్టి ఇట్ అట్రాక్ట్స్, ఓకే. సో ఇట్ అట్రాక్ట్స్. సో లైక్ పోల్స్ రిపెల్స్ అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాపర్టీ కూడా, ఓకే. మ్యాగ్నెటిక్ పోల్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ మ్యాగ్నెట్, ఓకే. సో ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. నా ఇఫ్ ఐ కట్ దిస్ వన్, ఓకేనా. ఎప్పుడైతే కట్ చేస్తాము ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, రైట్. 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోతే ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ సపరేట్ గా కావు. సో ఇక్కడ నార్త్ ఉంటుంది, ఇక్కడ ఆటోమేటిక్ గా సౌత్ క్రియేట్ అయిపోతుంది, ఇక్కడ మనకి నార్త్ క్రియేట్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ సౌత్ పోల్. అగైన్ ఇఫ్ ఐ డివైడ్ సేమ్ మళ్ళీ అలానే ఇక్కడ చిన్న మ్యాగ్నెట్స్ వచ్చేస్తాయి, నార్త్ పోల్ సౌత్ పోల్, మళ్ళీ ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, అలా, ఓకే. సో ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ పోల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్, ఓకేనా. మోనోపోల్స్ ఎప్పుడు కూడా ఉండవు. బేసిక్ ఇంట్రొడక్షన్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ మ్యాగ్నెట్.
So let us move on to further topic, that is magnetic length. Suppose if I consider a bar magnet, okay, so నార్త్ సౌత్ పోల్ ని నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ ని చూస్తాం కదా, అక్కడ ఏముంటుంది అంటే ఇలా పాయింట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ జియోమెట్రికల్ లెంత్. ఓకే, ఏవైతే మనకి యాక్చువల్ గా ఫిజికల్ గా కనిపిస్తా ఉంది కదా, దాన్ని మనం జియోమెట్రికల్ లెంత్ అని అంటాము. ఏదైతే ఈ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ ఇది నార్త్ పోల్ అండ్ ఇక్కడ దిస్ వన్ ఇస్ సౌత్ పోల్. సో వీటి యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, దాన్ని మనం మ్యాగ్నెటిక్ లెంత్ అని అంటాము. ఓకే, ఎప్పుడైనా సరే మనకి మ్యాగ్నెటిక్ లెంత్ ఏదైతే ఉంది కదా, అది మనకి జియోమెట్రికల్ లెంత్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ఫర్దర్ టాపిక్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం, ఎందుకంటే we are revising this one shot video. ఓకే, వన్ షాట్ కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్, ఫాస్ట్గా మూవ్ అవుతే మీరు కూడా టైం సేవ్ అవుతుంది. సో వీటిపైన బేస్ చేసుకొని మనక టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ స్టడీ మెటీరియల్లో కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఈ క్లాస్ చూశాక ఖచ్చితంగా మీరు మనక స్టడీ మెటీరియల్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు, లేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో అది దాంట్లో మీకు చాలా క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఈజీగా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, అసలు ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. ఓకేనా, ఇది ఇమాజినరీ లైన్ యాక్చువల్గా ఎగ్జిస్ట్ చేయదు. ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ టాంజెంట్ టు విచ్, ఓకేనా, దీని యొక్క నేను టాంజెంట్ డ్రా చేస్తే నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వస్తుంది. సో దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఓకే, సో దేనికైతే మనం టాంజెంట్ డ్రా చేస్తే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ టు విచ్ ఇఫ్ ఐ డ్రా ఎ టాంజెంట్, ఓకేనా, ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ representing the direction of magnetic field such that the tangent at any point is the direction of the field vector at that point. Okay na, so these are your magnetic field line force. Okay, చాలా important. Next మనం దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే, so it will be always closed curves from north to south. Suppose if I consider a bar magnet here, okay na, so north and south poles ఇక్కడ ఉన్నాయి. So it always forms closed curves, okay na, from north to south. Okay, north to south ఇలా మనకి ఈ డైరెక్షన్ లో ఉంటాయి అండ్ ఇలా మనకి అన్ని ఇక్కడ ఇలా ఉంటాయి. సో దిస్ ఇస్ ద డైరెక్షన్. ఓకే, ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, నార్త్ టు సౌత్ అప్పుడు కూడా ఇలా ఉంటాయి, ప్లస్ నెవర్ క్రాసెస్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, నేను ఎన్ని లైన్స్ డ్రా చేసినా ఇక్కడ వేటికి కూడా ఇది ఇలా క్రాస్ అవ్వట్లేదు. ఇలా ఒక లైన్ ఉంది అంటే ఇలా మనకి ఇక్కడ క్రాస్ జరగదు. ఓకే, అండ్ ఇట్ కాంట్రాక్ట్స్ లెంత్ వైజ్ ప్లస్ రిలేటివ్ క్లోజ్నెస్ గివ్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ మీన్స్ దట్ సపోజ్ ఇక్కడ నుంచి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మనం దీని యొక్క పోల్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ రిలేటివ్, అక్కడ చూడండి రిలేటివ్ క్లోజ్నెస్, ఇక్కడ మనం ఇక్కడ క్లోజ్నెస్ చూసుకుంటే ఎక్కువ ఉంది, ఇక్కడ మనం క్లోజ్నెస్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ హై. ఓకే, సో ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నాయి, దీస్ ఆర్ ఫార్ అండ్ దీస్ ఆర్ వెరీ క్లోజ్. సో ఇక్కడ దీని యొక్క స్ట్రెంగ్త్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 అనుకుంటే B1 ఈజ్ గ్రేటర్ దెన్ B2 అని దీని యొక్క మీనింగ్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. రిలేటివ్ క్లోజ్నెస్, ఈ లైన్స్ ఎంత దగ్గరగా ఉంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అంత అక్కడ ఎక్కువ ఉంది అని మీనింగ్. హోప్ దట్ ఈస్ క్లియర్. సో లెట్ us move on to further topic, that is electrostatic analog. ఇక్కడ మనకి ఈ చాప్టర్ చాలా సిమిలర్ గా ఉంటుంది ఎలక్ట్రోస్టాటిక్స్ కి, ఇంతకుముందే నేను చెప్పాను. సో ఇక్కడ మనం ఫ్రీ స్పేస్ కాన్స్టాంట్ ని ఎలక్ట్రోస్టాటిక్స్ లో 1/ε0 తో రాస్తాం. ఓకే, 1/ε0. సో దీన్ని మనం ఏమంటాము? పర్మిటివిటీ. ఓకే, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాము ఎలక్ట్రోస్టాటిక్స్ లో. అదే మనం ఇక్కడ మ్యాగ్నెటిజం లోకి వచ్చేసాక ఇక్కడ మనం దీన్ని పర్మియబిలిటీ అంటాము. ఓకే, దిస్ ఇస్ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ ఇక్కడ ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇక్కడ డైపోల్ మూమెంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ P వెక్టార్ తో డినోట్ చేస్తాము అండ్ ఇక్కడ స్మాల్ m వెక్టార్ తో దీనిలో డినోట్ చేస్తాము. నెక్స్ట్ మనం యాక్సియల్ ఫీల్డ్, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ లో వచ్చేసి 1/4πε0 2p r3. ఓకే, r3. ఇక్కడ
మ్యూ నాట్ బై 4 పై 2m r క్యూబ్. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిజంలో ఇలా డినోట్ చేస్తాము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈక్వటోరియల్ ఫీల్డ్ మనం చూసుకున్నట్టయితే దీంతో ఇస్తారు అండ్ ఇక్కడ మ్యాగ్నెటిజంలో ఈ ఫార్ములాతో వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. టార్క్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఓకేనా, టార్క్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ మనకి ఈ టాపిక్ మనకి డిలీట్ చేసేసారు సిలబస్లో. ఓకే, సో ఈ టాపిక్ మనకి డిలీట్ చేసేసారు, బట్ జస్ట్ రిమెంబర్ ది ఫార్ములే. ఓకే, సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పిఈ ఇక్కడ ఎం క్రాస్ బి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఇలా వస్తుంది ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఇక్కడ మనం మ్యాగ్నెటిజంలో చూసుకుంటే దీంతో మనకి వస్తుంది. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ వచ్చినా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తాయి. ఓకే, లేదంటే కంపేర్ చేయడానికి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది మీరు గుర్తు చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో వీటిపైన బేస్ చేసుకుని మన యొక్క టెస్ట్ సిరీస్ లో చాలా క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. So let us move on to next topic, that is Gauss law in magnetism. Gauss law in magnetism చూసే ముందు Gauss law in electrostatic మనం చూసాం. ఏం చెప్తుంది? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ E, that is surface integral of electrostatic E over a closed surface S is equals to 1 by epsilon naught into total charge. Okay, సో దీంతో మనకి ఇది మనకి గాస్ లా చెప్తుంది ఇన్ క్లోజ్డ్. ఓకే, ఇన్ క్లోజ్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. బట్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిజం లో క్లోజ్డ్ సర్ఫేస్ ప్రొడ్యూస్ అవ్వరు బికాస్ హియర్ దెర్ ఈస్ నో మోనోపోల్. ఓకేనా, ఎప్పుడైనా మనకి ఇక్కడ నాట్ అంటే పాజిటివ్ అండ్ ఇక్కడ నెగటివ్. సో ఎప్పుడు కూడా మనకి ఇక్కడ క్లోజ్ పాత్ ఇక్కడ మనకి క్లోజ్డ్ గా ఉండదు. ఎప్పుడైనా ఇది ఇక్కడ క్రాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి మోనోపోల్స్ ఎగ్జిస్ట్ చేయవు. కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 0. ఓకే, సో దిస్ ఈస్ గాస్ లా అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. దీనిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే జస్ట్ దీన్ని అడగచ్చు, లేదంటే ఎలక్ట్రోస్టాటిక్ ని దీన్ని కంపేర్ చేసి అడగచ్చు. ఇలాంటి సింపుల్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move on to the further topic. This is very important concept. Okay, Earth's magnetism. Okay, Earth's magnetism. Okay, చాలా ఇంపార్టెంట్ ఎర్త్స్ మ్యాగ్నెటిజం. దీనిపైన మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎర్త్. ఓకేనా, ఇది మన ఎర్త్ అనుకుందాం. సో వి ఆల్ నో దట్ దెర్ ఈస్ ఏ నార్త్ అండ్ సౌత్ పోల్ హియర్. సో ఏదైతే మనకి నార్త్ అండ్ సౌత్ పోల్, ఓకే, నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంది కదా. సో ఈ యాక్సిస్ ని మనం జియోమెట్రిక్, ఓకే, జియోమెట్రిక్ యాక్సిస్ అంటున్నాం. ఎందుకంటే ఇది జియోమెట్రిక్ నార్త్. ఓకే, జియోమెట్రిక్ నార్త్ అండ్ జియోమెట్రిక్ సౌత్. ఓకే, జియోమెట్రిక్ నార్త్ అండ్ జియోమెట్రిక్ సౌత్ తో పాస్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం జియోమెట్రిక్ నార్త్ అండ్ జియోమెట్రిక్ సౌత్ అంటున్నాము బికాస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ జియోమెట్రిక్ నార్త్ అండ్ జియోమెట్రిక్ సౌత్. అందుకోసమే మనం దీన్ని జియోమెట్రిక్ యాక్సిస్ అని అంటున్నాం. సపోజ్ ఇఫ్ ఐ డ్రా a line which is perpendicular to this one. Okay, so which is perpendicular to this geometric axis, దాన్ని మనం జియోమెట్రిక్ ఈక్వేటర్ అని మనం దీన్ని అంటున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక అజంప్షన్ చేస్తాం. దెర్ ఈస్ ఏ హ్యూజ్ బార్ మ్యాగ్నెట్ ఇన్ ఎర్త్. ఓకేనా, దిస్ ఇస్ నాట్ ట్రూ, జస్ట్ ఇట్ ఈస్ ఏ అజంప్షన్, ఇమాజినరీ. ఓకే, ఎందుకంటే మనం ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది అని అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ నార్త్ ఉంది అని అనుకుంటాము. బట్ ఇది మనం ఇక్కడ రాయము కూడా. ఓకే, జస్ట్ వి అజ్యూమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ పాయింట్ దగ్గర. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ఓకే, ఈ పాయింట్ దగ్గర వి అజ్యూమ్ దట్ దెర్ ఈస్ ఏ magnetic south. Okay,
అండ్ ఇక్కడ మనం వి అజ్యూమ్ దట్ హియర్ దేర్ ఈస్ ఏ మ్యాగ్నెటిక్ north. Okay, magnetic north. Suppose if I draw a line which is passing through magnetic north and magnetic south, దీన్ని మనం అంటాము magnetic axis. Okay, magnetic axis. Okay, magnetic axis అని దీన్ని మనం అంటాము. Okay, now see if I draw a line perpendicular to this one, okay na, so దీనికి perpendicular గా నేను డ్రా చేస్తే దీన్ని మనం magnetic equator అంటాము. ఓకే, magnetic, దీన్ని మనం magnetic equator అని అంటాము. Hope that is clear. See the line which is passing through the north pole, geometric north and geometric south is known as geometric axis, and the which is perpendicular to it is known as geometric equator. Okay, geometric equator. Then if I draw a imaginary bar magnet and if I consider here magnetic south, magnetic north and magnetic south here, and the line which is passing through this one is known as magnetic axis. Okay, magnetic axis. After that, if I draw a line perpendicular to this one, it is known as magnetic equator. Okay, it is known as magnetic equator. Now if I draw a vertical plane from this point, okay, like this, okay, so దీన్ని మనం ఇక్కడ జియోమెట్రిక్ మెరిడియన్ అంటాము. జియోమెట్రిక్ మెరిడియన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, జియోమెట్రిక్ మెరిడియన్ అని అంటున్నాము. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ డ్రా ఏ వర్టికల్ ప్లేన్ అబౌట్ ఫ్రమ్ దిస్ యాక్సిస్, అబౌట్ దిస్ యాక్సిస్ లైక్ దిస్. ఓకే, సో దీన్ని మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని అంటాము. ఓకే, మ్యాగ్నెటిక్ మెరిడియన్ చాలా ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ మెరిడియన్. నౌ వీ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం. సో ఈ టాపిక్స్ ప్లస్ ఈ వీటి యొక్క నేమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఈజీగా అవుతుంది. నౌ వీ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం. అసలు ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి సార్ అంటే, సపోజ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడైనా మనం కనుక్కోవాలి అని అనుకుంటే మనకి ఈ 3 ఉంటే ఎక్కడైనా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనం ఈజీగా చెప్పగలము. ఓకే, ఈ 3 పారామీటర్స్ మనకి ఉంటే సరిపోతుంది. నా వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్? ఓకే, సో దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అని కూడా అంటాము. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ జియోమెట్రిక్ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఇంతకు ముందే మనం చూసాము. ఓకే, సో దట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ జియోమెట్రిక్ మెరిడియన్. ఓకే, సో ఇది మనకి జియోమెట్రిక్ meridian. Okay, so this is our geometric meridian and this one is our magnetic meridian. So VT madhyana angle ni, that is suppose if I consider, okay, geometric meridian, this one, okay, geometric meridian, and here if I draw, okay, so this is a magnetic meridian ani manam anukundam, magnetic meridian. So VT madhyana angle ni manam యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అని అంటున్నాము. హోప్ దట్ ఈస్ క్లియర్. వాటి మధ్యన యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అని అంటున్నాము. ఓకే, సో ఒకవేళ కనబడట్లేదంటే ఐ కెన్ రీడ్ అవుట్. ఓకే, సో దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అండ్ దిస్ వన్ ఈస్ అవర్ జియోమెట్రిక్ మెరిడియన్. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈస్ నోన్ యాజ్ alpha and which is angle of magnetic declination. Okay, magnetic declination. Now this is earth's horizontal component ani nenu anukunte. Okay, so earth's horizontal component ani nenu anukunte, that is BH, magnetic field yoka earth's magnetic field yoka horizontal component ani nenu anukunte. Now suppose if I consider earth here, okay na, ikkada na yoka horizontal component idi avutundi. Okay, so ikkada na yoka horizontal component idi avutundi. Okay, so this is horizontal component now, this is horizontal component now. So there is a net magnetic field. Okay, so net magnetic field. Okay, net magnetic field, and this is vertical component. Okay, vertical component of this one, and this is horizontal component of this one. Okay, so angle between, okay, the horizontal component, okay, BH, okay, that is horizontal component and net magnetic field. Okay, సో ఈ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్, ఓకే, ఈ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్ నే మనం ఏం చెప్తున్నాం? యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటున్నాం. ఓకే, సో ఇది హారిజాంటల్
component. Okay, so and this is your net magnetic field and this is your vertical component. Okay, so ఈ యాంగిల్ ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటున్నాము. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వీటిపైన బేస్ చేసుకొని. అండ్ దిస్ హారిజాంటల్ కాంపోనెంట్. ఓకే, సో వి ఆల్ నో దట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ వన్. ఓకే, సో దీని యొక్క వాల్యూ వచ్చేసి BH ఈజ్ ఈక్వల్స్ టు B cos theta. Okay, and here it is BV is equals to B sin theta. Hope that is clear. Okay, so is the vertical component and this is your horizontal component and this is your net. Okay, so net magnetic field. Now let us know the relations between these three. Okay, so that is relation between the elements of Earth's magnetic field. We know that ఇంతకు ముందే మనం చేస్తాం, దట్ ఈస్ BH ఈజ్ ఈక్వల్స్ టు B cos theta మనకి వచ్చింది అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు B sin theta. ఓకే, నౌ BH upon BV ఈజ్ ఈక్వల్స్ టు tan theta, రైట్? సో BH upon BV ఈజ్ ఈక్వల్స్ టు tan theta. This is one relation. Now further if I square and add, okay, then B will be equals to under root BH square plus BV square. Okay, so this is your second relation. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మ్యాక్సిమం గా చాలా చోట్ల ఇక్కడ టీటా ప్లేస్ లో డెల్టా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది ఉన్నా ఒకటి, నేను టీటా తీసుకొని డిస్కస్ చేసుకుంటున్నాను కాబట్టి ఇట్ ఈస్ ఐఎమ్ కన్సిడరింగ్ టీటా. ఒకవేళ డెల్టా ఇచ్చినా కూడా అదే ఉంటుంది. ఓకే, so this is a very very important relation, you have to remember this one. ఓకే, సో దీంతో మన యొక్క ఈ చాప్టర్ యొక్క కంప్లీట్ రివిజన్ అయిపోయింది. వీటిపైన బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే తొందరగా పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, సో థ్యాంక్ యూ.